సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Can you give me 10 minutes or 5 minutes? 10 minutes. So you have to maintain silence for 10 minutes. Then only I'll speak. Otherwise I'll stop. If you want me to speak, you have to maintain silence. Backbenchers, please stop water. Babu, neil supply aapnana. 5 నిమిషాలు ఆపే. నేను 5-10 నిమిషాల్లోపే ముగించేస్తా. తర్వాత స్నాక్స్, టిఫిన్, వాటర్ అన్ని పెట్టి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. వేదిక మీద ఉన్న కరెస్పాండెంట్స్ కు, మా జర్నలిస్టులకు, ఉపాధ్యాయులకు, ప్రియమైన చిన్నారులకు అందరికీ నా యొక్క గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ ఈరోజు ఒక విషయం మీకు ముందు చెప్పాలి. ఒక పుస్తకం చదివాను నేను ఒకసారి. ఆ పుస్తకంలో మహాత్మా గాంధీ అందరికీ తెలుసు కదా, మహాత్మా గాంధీ గారు ఒక స్కూల్కి వెళ్ళారట. మహాత్మా గాంధీ గారు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ టీచర్లందరినీ పిల్లలకు గాంధీజీ గారికి పరిచయం చేశారు. టీచర్స్, ఈయన మ్యాథ్స్ టీచర్, ఈయన ఇంగ్లీష్ టీచర్, ఈయన హిందీ టీచర్, ఈయన సోషల్ సైన్సెస్, ఈయన బయాలజికల్ సైన్సెస్ అని అలా టీచర్లందరినీ హెడ్ మాస్టర్ గారు గాంధీజీ గారికి పరిచయం చేస్తున్నారు. అప్పుడు గాంధీజీ గారు అన్నారట, మీరు ఈ పిల్లలకు చదువు చెప్పే వాళ్ళు ఎవరు అని అడిగారు. దెన్ హెడ్ మాస్టర్ సెడ్, అందరూ చెప్తారు చదువు, వీళ్ళందరూ చదువు చెప్తారు అని గాంధీజీ గారికి హెడ్ మాస్టర్ చెప్పారు. అప్పుడు గాంధీజీ గారు అన్నారట, మీరు చెప్పేటువంటి చదువు మార్కులు సంపాదించడానికి, పిల్లలు పాస్ కావడానికి, ఆయా సబ్జెక్టులలో మెరుగైనటువంటి మార్కులు సంపాదించడానికి చెప్పే పాఠాలు మాత్రమే. జీవితం అంటే మార్కులు ర్యాంకులే కాదు. జీవితం అంటే ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ చదవడమే కాదు, జీవిత పాఠాలు కూడా నేర్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టు గాంధీజీ గారు. బహుశా అలాంటి పాఠం మనకి వల్ల రంజిత్ చెప్పాడు అని నాకు అనిపించింది. ఇప్పటిదాకా మీరు స్కూళ్ళల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ చదువుతున్నారు, హిందీ, తెలుగు చదివి మంచి మార్కులు తెచ్చుకొని క్లాస్ టాపర్, స్కూల్ టాపర్, సిద్దిపేట టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్, స్టేట్ ర్యాంక్ వస్తున్నాయి మీ అందరికీ. బట్ ఈరోజు మాత్రం కొత్త విషయాలు నేర్చుకున్నాం. జీవితంలో అత్యంత విలువైనటువంటిది జీవితం అంటే మన పుస్తకాల్లోనే లేదు, మన నిజ జీవితంలో ప్రతిరోజు కూడా మనం ఆచరించేటువంటి పద్ధతుల్లో కూడా ఒక మార్పు రావాలనే విషయాన్ని మనకు రంజిత్ అద్భుతంగా వివరించాడు. Am I right? సో ఇవాళ నుంచి ఏం నేర్చుకున్నాం మనం? తల్లిదండ్రులు, గురువులు, మనం చదువుకున్న స్కూళ్ళు జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. వి షుడ్ రెస్పెక్ట్ దెమ్. ఇందాక నేను ఐ అప్రిషియేట్ యువర్ ఏది మీ నిజాయితీ. ఇందులో టీచర్లను తిట్టుకోవడం చెయ్యొద్దండి అంటే ఒక్కరు కూడా ఎత్తలేదు. అంటే దాన్ని బట్టి నాకు ఏమర్థమైంది, మీ టీచర్లను మనసులో తిట్టుకున్నారు అని అక్కడ కూర్చున్నప్పుడు అర్థమైంది. కానీ టీచర్లను తిట్టుకోవద్దు. టీచర్లు ఎందుకోసం ట్రై చేస్తారు? మీరు బాగుండాలి, మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా పైకి రావాలి. మీరు ఎంత బాగా ఎదిగితే టీచర్ అంత ఉప్పొంగుతాడు. తల్లిదండ్రుల విషయంలో మాత్రం అందరూ చేయెత్తారు, టీచర్ విషయంలో మాత్రం చేతులు ఎత్తలేదు మీరు. సో తల్లిదండ్రుల తర్వాత మన జీవితంలో గౌరవించాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి గురువు గారు, ఉపాధ్యాయుడు. సో వాళ్ళు కూడా దే ఆర్ యువర్ వెల్ విషర్స్. దే వాంట్ యూ టు గ్రో. మీరు ఎంత ఎదిగితే టీచర్ అంత ఉప్పొంగుతాడు. టీచర్ ఏమనుకుంటాడు, నా శిష్యులు నాకంటే గొప్పవాళ్ళు కావాలి అని తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారో టీచర్లు కూడా అలాగే కోరుకుంటారు. సో యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ టీచర్, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ స్కూల్. సరే, ఇది కాకపోతే యాక్చువల్గా నేను ఇవాళ మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, హౌ ఆర్ యూ గోయింగ్ టు స్పెండ్ యువర్ సమ్మర్? ఎలా ఎంజాయ్ చేస్తారు సమ్మర్?
ఏం చేస్తుంటారు సమ్మర్లో? కమ్ 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 ఫాస్ట్. సమ్మర్లో అందరూ ఏం చేస్తుంటారు? హౌ డు యూ స్పెండ్ యువర్ టైం? సారీ, హౌ డు యూ స్పెండ్ యువర్ టైం? Normally we don't go anywhere, we stay at home. Actually my parents don't like traveling. We stay at home most of the time. Or if my brother comes from BTech, we go for like temples or something like that. For రోజు reading. ఇంట్లో ఏం చేస్తావు సమ్మర్లో? ఇప్పుడు స్కూల్ ఉంటేనేమో మార్నింగ్ 8 o'clock యూ గో టు స్కూల్, 4 o'clock యూ కమ్ బ్యాక్, యూ డూ హోంవర్క్, యూ హ్యావ్ డిన్నర్ అండ్ యూ స్లీప్ అండ్ యూ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్. దట్స్ యువర్ షెడ్యూల్. Then now you don't have school. How do you spend? I wake up at like 7:30 or something because my mom tells me to wake up. Then I sit up and brush my teeth. I'll sit in front of the TV. Then my mom will give me breakfast. After that, I'll do some story reading or something like that. Story reading. Good. And after that, You spend time on mobile? for a while. How much time you spend? Normally like 1 hour. 1 hour. What do you